జగిత్యాల జైత్రయాత్ర కాంగ్రెస్ పార్టీలోంచి కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ ఆధ్వర్యంలో చేరబోతున్నాడు. ఆ సందర్భంగా జగిత్యాలలో ఏర్పాటు చేసిన ఈ బహిరంగ సభ జన సమీకరణ భారీ ఎత్తున జనాలు తరలి వస్తారు. ఈ సభలో ప్రత్యేక ఆకర్షణ నిలిచిండు గులాబీ కార్యకర్త తెలంగాణ ఉద్యమకారుడు సురేష్ యాదవ్ మనతో ఉన్నాడు. ఏంటి ప్రత్యేక ఆకర్షణ నిలిచిన సురేష్ భాయ్, ఎట్లా ఉంది కేసీఆర్ని నీ గుండెల మీద పెట్టుకున్నావు, నీ శరీరం అంతా నింపుకున్నావు, గులాబీ కార్యకర్తగా గులాబీ రంగు మొత్తం ఒళ్ళు మొత్తం నింపుకొని ఇలా సభకు వచ్చినావు, ఏం చెప్పబోతున్నావు ప్రజలు? అనుమానం కేసీఆర్ గారు తెలంగాణ నింపుకుంటే కేసీఆర్ అనుమానం నింపుకోనా కోరికతో ఆ పార్టీ రంగుతో కేసీఆర్ నా పాయ మీద ఉండాలా, నా గుండెల మీద ఉండాలని ప్రతి మీటింగ్లో మనం కేసీఆర్ చేసిన అభివృద్ధి పథకాలు చెప్పేది. కేసీఆర్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళ అసమర్థ పాలన మీద ఏదో ఒకటి చెప్పాలని, ఏదో ఆకర్షణగా చెప్పాలా, ఏ రకంగా చెప్పాలా, జనాలకు ఎట్లా పోవాలని ఒకళ్ళు పాట రూపంలో ఒకళ్ళు ఆట రూపంలో ఇది నా రూపంలో చేయడం జరుగుతుంది. ఎట్లా గతంలో చాలా రకాల వినూత్న నిరసనలు చేసినావు, రకరకాల విషయాల్లో ప్రజల సమస్యలని ప్రతిపక్షం కార్యకర్తగా చెప్పినావు, ఇప్పుడు ఒక వినూత్నంగా ఇట్లా తీసుకొని వచ్చినావు. అధికార పార్టీలో వదిలిపెట్టి ప్రతిపక్ష పార్టీలోకి వస్తున్న జీవన్ రెడ్డి వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు, ఎట్లా చెప్తారు? ఒకటే, ఈ రాష్ట్రంలో సైకో లాంటి పరిపాలన పోవాలా, సార్ లాంటి పరిపాలన రావాలని. ఇప్పుడు ఈ రాష్ట్రంలో 28 నెలల కాలంలో 910 మంది రైతులు చచ్చిపోయారు. మా రైతులు అప్పుల పాలై కరెంటు రాక, రైతు బంధు రాక, కాలం నీళ్లు రాక, యూరియా దొరక కష్టకాలం రైతులు ఆత్మహత్య చేసుకుంటే 5 లక్షల రూపాయలను వస్తాయని చేసుకుంటే ఇలా అవి కూడా రావట్లేదు. ఏం చేసినాం పాపం మేము? కాళేశ్వరమే కూలేశ్వరం అని చెప్పిన సన్నాసి కాళేశ్వరం కాడిపోయిండు. రైతు బంధు వేయననుకుని రైతు బంధు దండగనట్టు పోయిన నెలకు ఒక మీటింగ్ పెట్టి పోయినసారి 1 ఎకరానికి, ఇప్పుడు 1 ఎకరానికి మరి 10 ఎకరాలు ఉన్నాయి, 5 ఎకరాలు ఉన్నప్పుడు 5 నెలలు పడుతుందా? రైతు పెట్టుబడి సాయం ఎప్పుడు కావాలా? పొలాలు దున్నేటప్పుడు కావాలా? వ్యాసంగి వానాకాలం ముందర పెట్టాలా? యూరియా ఎప్పుడు కావాలా? అసమర్థ దద్దమ్మ ప్రభుత్వంలో వీడిని చీల్చి చెందడానికి చికిత్స నుంచి జైత్రయాత్ర మొదలుపెట్టిన కేసీఆర్ గారు 43 సంవత్సరాల జీవితంలో జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తే ఆయన్ని ఇలా చివలు పెట్టిన పుట్టలో పావుజర పడ్డ జ్వరబడి ఆయనే కాటేసి ఎలగొట్టిన దద్దమ్మ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. మేడిగడ్డ పోయి ఏం మాట్లాడతావు? ఇది గులగొట్టింది నేనేం చెప్తావా? మేడిగడ్డ పోయి ఏం మాట్లాడతావు? ఇది పనికిరాదని చెప్పిన అది మాట్లాడతావా? మేడిగడ్డ పోయి ఏం చెప్తావు? ఈ కాళేశ్వరం వల్ల నేను ఈ కాళేశ్వరం తీసుకుపోయి రేపు మూసీలో పోతా మల్లన్న సాగర్ నేను చెప్తావా? దద్దమ్మ అని అడుగుతున్నావు. కడుపు కాలుతుందన్న మా బాధ. ఈ కడుపు నింపుకుంటే ఏం చెప్పుకోవాలి అర్థం కావట్లేదు. 28 నెలల కాలంలో మా రైతన్నలు ఏం చేస్తున్నారంటే సావే దిక్కనుకుర్రు. ఈ రైతులు సావద్దు, రైతు రాజ్యాంగాల ఎత్తేర్చిన వ్యవసాయం రైతు బాగుపడిన చరిత్ర లేదని కేసీఆర్ రైతు బంధు పథకం పెట్టిండు. మా కుటుంబాలు రోడ్డు మీద రైతు బీమా పెట్టిండు, యూరియా ఇచ్చిండు, కడుపులో పెట్టుకొని కాపాడుకొని పెద్ద రైతు అయ్యిండు మా కేసీఆర్. వీడేం చేస్తాడు? కాళేశ్వరం కూలగొడతాడు, కాళేశ్వరం కూలేశ్వరం అంటాడు. కానీ కాళేశ్వరం మనం సాగర్లు తీసుకుపోయి నేను అదే అంటున్నా, ఈ కాళేశ్వరాన్ని కూలగొట్టింది అనుమల రేవంత్ రెడ్డి చెప్తున్నా. ఇలా ఎక్కడ ప్రతి చోట ఇదే చెప్తున్నా. ఎందుకంటే హైదరాబాద్ పేద ఇల్లు కూడా కొట్టిన ఈ తాతమ్మ కాళేశ్వరం ఎందుకు కూడా కొట్టాడు? అందుకే ఈ రాష్ట్రంలో 1,00,000 కోట్ల స్కామ్ అని చెప్పిన కాళేశ్వరం మరి ఆ స్కామ్ది పనికిరాంది ఎందుకు పోయినావు? ఒకటి మాట చెప్తున్నా, ఈ సైకో ఈ రాష్ట్రానికి పెట్టే సైకో పోవాలా, కేసీఆర్ రావాలా. ఇట్లా మాట్లాడినందుకు నీ మీద ఇప్పటికే 10లకు పైగా కేసులు ఉన్నాయి. ఇంకా కూడా మాట్లాడుతున్నావు, ఇంకా కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా గులాబీ కార్యకర్తగా కేసీఆర్ అభిమానిగా ఈ రకంగా అభిమాని ప్రదర్శిస్తూ ప్రభుత్వం మీద కొట్లాడుతున్నావు. రేపు మళ్ళీ ఇంకా 2 కేసులు అయితే ఏం కదా? కేసులు కాదన్నా, ప్రాణం పోయేదాకా కొట్లాడదా. ఈ గొంతులో ఊపిరి ఉండేదాకా ఈ కేసీఆర్ పేరు తప్పితే కూడా రాదు. అందుకే నేను చెప్తున్నా, ఎన్ని వేధించినా ఎన్ని ఇబ్బంది పెట్టా ఇదే మీటింగ్ రావాలంటే జనానికి రోడ్డు తవ్వుతారు, ఇదే మీటింగ్ రావాలంటే పోలీసులు వచ్చి మమ్మల్ని ఓటర్లో ఖాళీ చేపిస్తారు, ఇదే మీటింగ్ రావాలంటే బార్కి వెళ్ళిపెట్టి అడ్డం పెడతారు. కానీ రోడ్డు మీద బండి అయినా ఈ మీటింగ్కి వచ్చినావు. రేపు ఇదే జరుగుతుంది. నువ్వు కేసులో పెట్టుకో, మా ఇంటికే బీక్కో, మా ఇంటి ముందు జెండా కూడా నువ్వు బీకలేవు. చెప్తున్నా ఒకటి మాత్రం, చంపేంత తప్పు మేము చేయలేదు. కేసీఆర్ కోసం వచ్చేంత మాత్రం మాలో దమ్ముంది. ఖచ్చితంగా ఆయన కోసం ప్రాణం ఇచ్చేదాకా పోరాడతాం. ఎందుకంటే తెలంగాణ కోసం ఆయన ప్రాణాలు పరంగా పెట్టి మా బిడ్డల కోసం, మా తరతరాల కోసం, భవిష్యత్తు కోసం కొట్టిన వ్యక్తి ఆయన. కానీ ఈ దద్దమ్మ కేసీఆర్ మీద పడుతుంది మాట్లాడుతున్నా, తట్టుకోలేకపోతున్నాం. ఆ నాలుగని గోయాలనిపిస్తుంది. వాడు మాట్లాడే మాటలకి మా ఒంట్లో నరాలు తెగిపోతున్నాయి అన్న. కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే తెలంగాణ వచ్చేదా? కేసీఆర్ లేకపోతే వ్యక్తి వీడు అసెంబ్లీలో ఇలా కూర్చుంటాడా? వీడు నేనేమంటున్నా అంటే ఒకటే ముచ్చట చెప్తున్నా, కేసీఆర్ అనే వ్యక్తి ఈ తెలంగాణలో దేవుడు. ముందనే చెప్పిండు, కాలజ్ఞానం చెప్పిన బ్రహ్మంగారు ఎంత గొప్పడో ఈ కాంగ్రెస్ కాలజ్ఞానం చెప్పిన కేసీఆర్ కూడా అంత గొప్పడన్నా. బ్రహ్మంగారు దేవుడైతే కేసీఆర్ కూడా దేవుడే. కాంగ్రెస్ వస్తే మీ పని కథమైందని చెప్పిన దేవుడు
కాంగ్రెస్ కాలజ్ఞానం ముందని చెప్పిన దేవుడు కేసీఆర్. అందుకే చెప్తున్నాం ఇవాళ ఈ మీటింగ్ జిగిత్యాల జిల్లా వరకే మీటింగ్, కానీ జిగిత్యాల జిల్లా లెక్క లేదు. ఇవాళ తెలంగాణ నడిబొడ్డు నుంచి ఖమ్మం నుంచి సూర్యాపేట నుంచి నల్గొండ నుంచి అన్నదమ్ములు ఫోన్లు చేస్తున్నారు మేము వస్తున్నాం అన్నా అని. ఎందుకు వస్తున్నారు? అదే మేడిగడ్డ మీటింగ్ గురించి పట్టించుకునేటట్లేదు. కేసీఆర్ అనే వ్యక్తి మహాశక్తి, ఆయన మాట ఇలా తూటా లెక్క వెళ్తుంది ఖచ్చితంగా. కేసీఆర్ అనే వ్యక్తి రేపు పొద్దున నేను చెప్తున్నా, నేను చెప్తున్నా నా ప్రాణమే పోతే కేసీఆర్ ఇంకో 10 ఏళ్ళు బతకాలని కోరుకునే వ్యక్తి నన్ను. నేను తెలంగాణ భవిష్యత్తు కోసం కొట్లాడిన వ్యక్తి అయినా ఈ సైకో పరిపాలన పోవాలా, కేసీఆర్ రావాలా. అప్పుడు దాకా మేము నిద్రపోవు. మేమేమంటున్నా అంటే ఈ ఎన్ని మాటలు మాట్లాడదో రోడ్డు మీద గుడ్డలు తీసుకొట్టేదాకా గుర్తుపెట్టుకునేదాకా చేస్తామన్నా.